ఈరోజు మనం ఈ బ్రెడ్తో డబుల్ కా మీఠా చేద్దాం. మనం ఈ బ్రెడ్ యొక్క సైడ్లని నీట్గా కట్ చేసి పక్కన పెడదాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ బ్రెడ్ వల్ల లేదా ఈ డబుల్ కా మీఠా వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైతే ఉంటాయో అవి రాకుండా మనం నివారించుకోవచ్చు అన్నమాట. మధ్యలో ఉన్న ఆ బ్రెడ్ పీస్ని మనం అగ్గిపెట్టలాగా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు అలాగా ఆరబెట్టుకుంటే బాగుంటుంది. అవి ఆరేలోపు ఇవి ఒలిచేద్దాం అనమాట. ఈ జీడిపప్పు పిస్తా పప్పు ఒలిచేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఉల్లిపాయలు కూడా దీనికంటే బాగా ఈజీగా కట్ చేయొచ్చండి. అందుకే నన్ను ఇంత కష్టపెట్టా కాబట్టి అన్నీ వేయలేదనుకోండి సగం తినేసా. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పాలు బాగా మీగడ పైకి తేలేంత వరకు మరిగించి అందులోకి కొన్ని బాదం పప్పు పిస్తా పప్పు వేసి అవి బాదం మిల్క్ లాగా తయారు చేసుకొని ఆ పాలలో ఉన్న నీటి శాతం మొత్తం ఆవిరైపోయేంత వరకు ఇలా చిక్కగా అయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పెనం తీసుకొని అందులోకి మీకు కావాల్సినంత నెయ్యి వేసుకుని కాదండో పోసుకొని అందులోకి మనం ఆరబెట్టిన ఈ బ్రెడ్ ముక్కల్ని అలా అలా ఎర్రగా వచ్చేంత వరకు, మరి నల్ల కాదండోయ్, ఎర్రగా వచ్చేంత వరకు మాత్రమే వేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత అదే పెనంలోకే నెయ్యి ఇంకా ఉంటుంది కదా, దాన్ని ఎందుకు వేసేయడం, దాంట్లోకి ఈ జీడిపప్పు కూడా వేయించేసుకోవాలి. తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి చక్కెర మరియు నీళ్లు వేసుకొని పాకం తయారు చేసుకోవాలి. చక్కెర ఎక్కువ తినేవాళ్ళు ఉంటే, తీపి కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. చివరిలో పాలు పోస్తాం కాబట్టి ఎలాగో కొంచెం తీపి తగ్గుతుంది అనుకోండి. చక్కెర పాకం తయారైపోయిన తర్వాత అందులోకి మన బ్రెడ్ ముక్కలు మరియు జీడిపప్పు ముక్కలు అన్నీ వేసుకొని మనం ఫస్ట్లో తయారు చేసిన ఈ బాదం పాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పోసేసుకోవాలి. మీకు చివరిగా అది పాయసంలా కనిపించినా దీన్ని డబుల్ కా మీఠా అంటారు. పాలు పోసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు అలా వేడి చేసుకుంటే అందులో ఇంకా మిగిలి ఉన్న నీటి శాతం మొత్తం ఆవిరైపోతుంది. ఇక అంతేనండి, దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని కుమ్మేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఈ స్వీట్ చేశాను కాబట్టి మొదటగా అమ్మకి ఇచ్చానమాట. అమ్మ తిని బాగుందని అనింది. తల్లి ప్రేమ కదండి, మీకు చెప్పేదే ఉంది. ఖచ్చితంగా మనం ఏం చేసినా బాగుంటుందని చెప్తుంది. నాకు ఇంతవరకు వంట చేయడం పెద్ద కష్టమేమీ అనిపించలేదు, కానీ ఈ వంట తర్వాత పడే అంట్లు, అవి కడగడానికి నేను పడే పాటలు, అవి కడక్కపోతే మా అమ్మ తిట్టే తిట్లు, పోనీ ఇవన్నీ అలాగే వదిలేసి పారిపోదామా అంటే అలా ఉంటాయండి మా మధ్యతరగతి అనుబంధాలు, ఆప్యాయతలు. మరీ మదర్స్ డే రోజు కూడా ఎందుకులే మా అమ్మను అలా పరిగెత్తించడం అని నేనే కష్టపడి తోమేశా. తప్పదు కదా. అయినా వాళ్ళ కోసం ఈ మాత్రం సాయం చేయడంలో ఏం తప్పేం లేదులేండి.